ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నటువంటి వాక్యము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనము. ఐజయా చాప్టర్ 43 అండ్ వర్స్ 19. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. 18వ వచనం కూడా చదివితే, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో మనతో సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, పూర్వకాలపు సంగతులను జ్ఞాపకం చేసుకొనకుడి, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి. పూర్వకాలపు సంగతులు గతించిపోయినాయి. దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో గొప్ప కార్యము చేయాలని ఆశపడుచున్నాడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు డూ అ న్యూ థింగ్. 19వ వచనం ఇంగ్లీష్ బైబిల్లో, Behold, I am doing a new thing. Now it springs forth. Do you not perceive it? I will make a way in the wilderness and rivers in the desert. నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎడారి లాంటి పరిస్థితుల గుండా నీవు వెళ్తున్నట్లయితే ఈరోజు దేవుడు నీతో చెబుతూ ఉన్నాడు, నదులు పారబోతున్నాయి నీ జీవితంలో. నీ జీవితంలో పాత సంగతులు గతించిపోయి కొత్త సంగతులు ప్రారంభమవుతున్నాయి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మీ జీవితంలో క్రొత్త సంగతులు జరుగునుగాక. నజరేయుడైన యేసు నామములో క్రొత్త విషయాలు జరుగునుగాక. పాత విషయాలు గతించిపోయి నూతనమైన విషయాలు, నూతనమైన కార్యాలు యేసు నామమున జరుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి, గతకాలపు సంగతులను జ్ఞాపకం చేసుకొనకండి. దేవుడు స్పష్టంగా సెలవిస్తున్నాడు, ఫర్గెట్ అబౌట్ ద పాస్ట్. గతంలో జరిగిన విషయాలు మరిచిపోయి ముందున్న వాటి కొరకు వేగిరపడి పరిగెత్తవలసిన సమయము ఆసన్నమైంది ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుడు ఈరోజు మనల్ని ప్రోత్సాహపరుస్తున్నటువంటి ఈ సమయంలో, తన ఆత్మ చేత, తన వాక్యము చేత మనల్ని బలపరుస్తున్నటువంటి ఈ సమయంలో మనం అందరం చేయవలసింది ఏంటంటే, ప్రభువా, నా జీవితంలో నూతనమైన కార్యాలు నీవు జరిగించమని ఆయనకు అప్పగించుకుందాం. పరిశుద్ధాత్మ దేవా, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువా, పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం ఈ మెడిటేషన్లో పాల్గొంటున్న బిడ్డల జీవితాలలో ప్రభువా నూతనమైన కార్యములు జరిగించండి. లార్డ్, ఓపెన్ న్యూ డోర్స్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నూతనమైన ద్వారములు, నూతనమైన కార్యములు, నూతనమైన అద్భుతములు నజరేయుడైన యేసు నామములో జరుగునుగాక. తండ్రి, నీ బిడ్డలపై ఈ యొక్క వాక్యమును, ఈ యొక్క ప్రవచనమును విడుదల చేస్తుంటుండగా గొప్ప కార్యములు, నూతనమైన కార్యములు జరిగించిన నామానికి మహిమ తెచ్చుకొనమని నేను యేసు నామములో అడుగుచున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.